మమ్మల్ని స్థిరపరచువాడవు నీవే, బలపరచువాడవు నీవే తండ్రి. నీకే స్తుతి స్తోత్రం. ఈ పరిశుద్ధ దినాన్ని నీ సన్నిధికి మధ్యాహ్నం ముందు వచ్చుచుండగా మా మొరాలకించి మా ప్రార్థనకు చెవియొగ్గండి. ఈ దినము నీ సన్నిధికి చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఇక్కడ విన్న వాక్యాన్ని నా తండ్రి వారి హృదయంలో భద్రం చేసుకోవటానికి సహాయం దయచేయండి. ఈ బిడ్డలు ఇంకా మైక్ శబ్దం ద్వారా విన్న అనేక మంది నా తండ్రి తమ హృదయ పరిస్థితి ఎలా ఉందో గ్రహించుకోవటానికి సహాయం దయచేయండి. హృదయ పరిశోధకుడు యెహోవాయని గ్రహించుకోవటానికి సహాయం దయచేయండి. ప్రభువా, మాకున్న హృదయం చాలా చెడ్డది, బహు మోసకరమైన వ్యాధి కలది. ప్రభువా, ఇట్టి మోసకరమైన వ్యాధి గల హృదయాన్ని నుండి మమ్మల్ని మేము ఎంత మాత్రమూ తప్పించుకోలేము. మా హృదయంకు నా తండ్రి గట్టి హృదయము, దుష్ట హృదయము బాల్యము నుండి నా తండ్రి మా హృదయం చెడ్డది, మా తలపులన్నీ చెడ్డవి. ప్రభువా, నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నీ సన్నిధికి వస్తున్నాం. ఈ దినం మేము నేర్చుకున్నాం. మాకున్న దుష్ట హృదయాన్ని, గట్టి హృదయాన్ని విడిచిపెట్టాలని నీ సన్నిధికి వచ్చి ప్రభువా నీ వాక్యం ద్వారా హెచ్చరింపబడిన మేము వాక్యము ద్వారానే మా హృదయాన్ని పరిశుద్ధపరచుకొని యథార్థమైన హృదయాన్ని కలిగి ఉండటానికి సహాయం దయచేయండి. ప్రభువా, మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు, 3 మాటలు హెచ్చరిస్తున్నారు మీ మాట వినమని. మేమైతే ఇంకా పెద్ద చెవులు పెట్టేవారుగానే ఉన్నామేమో, చెవులు మూసుకొని చెవిటి పాము వలె ఉన్నామేమో. ప్రభువా, మా పరిస్థితి ఎలా ఉన్నదో సమస్తమును ఎరిగి ఉన్న దేవా, సహాయం దయచేయండి. ఈ పరిస్థితి నుండి, ఈ జిగటగల దొంగ ఊపి నుండి మమ్మల్ని మేము ఎంత మాత్రం